శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం ధ్రువుని యొక్క గొప్ప తపస్సుకు దేవతలందరూ భయపడి భూమి కంపించిపోతుందని చెప్పి నారాయణుని చూడడానికి ఎటువంటి తపస్సు చేస్తున్నాడో అని భయపడిపోయారు. దేవతలు స్వామి దగ్గరికి వెళ్ళి, ఇదేం విచిత్రం అండి, 5 ఏళ్ల పిల్లవాడు ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడో, ఇటువంటి తపస్సు ఇంతవరకు ఎవరూ చేయలేదు, వాని కోరిక ఏమిటో తెలియదు, ఏదో పెద్ద పదవి కావాలని అంటాడు, ఆ పదవి ఏమిటో వాడికే తెలియదు, స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి, భూమండలం అంతా వాని తపస్సు వలన అటు ఇటు ఒరిగిపోతున్నది అన్నారు. అప్పుడు పరమాత్మ ఒక నవ్వు నవ్వి అన్నాడు, ఎవడురా నా గురించి ఏడ్చి ఇలా తప్పించినవాడు, వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను అన్నాడు అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనాధారుడై ధ్రువుడు తపస్సు చేస్తున్న భూమండలమునకు వచ్చాడు. వచ్చి ఒకసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగుండా తేజో విరాజితమైన మూర్తి దర్శనమిచ్చాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరం కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. అయితే ఆ పిల్లవాడికి నారాయణ అని పిలవడం కానీ ఆ తర్వాత స్తోత్రం చేయడం కానీ రాదు. వాడికి గురుముఖత విద్య లేదు. వాడు ఒక పురాణమును కానీ ఉపనిషత్తును కానీ చదవలేదు. వాని కోరిక ఏమిటో వాడికి తెలియదు. వాడు వచ్చి తపస్సు చేశాడు. వాడు తాను కోరుకున్న స్వామి కనబడ్డాడని స్వామిని కళ్ళతో జుర్రేస్తున్నాడు. స్వామిని ఆపాదమస్తకం నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు. అంతేకాదు దానికి 1,000,000 రెట్లు ఉన్నాడు. స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తెగ చూసేస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అప్పుడు స్వామి అన్నాడు, వీడు ఇలానే కూర్చుంటాడు, వీడికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని వీడికి సమస్త వేదములు ఉపనిషత్తులు భాషించుగా కానీ ఆయన మంజీరములు మ్రోగుతుండగా, ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తుండగా ఆభరణములు పట్టుకుని 4 అడుగులు ముందుకు వచ్చాడు. ఆయనతో పాటు గరుత్మంతుడు నడుస్తుంటే లక్ష్మీ సహితుడై నడిచి వచ్చాడు. తన ఎడమ చేతిలో ఉన్న శంఖమును సమస్త ఉపనిషత్ జ్ఞాన సారాంశము తన చేతిలో ఈ శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎటువంటి భాగ్యములు పొందాడో చూడండి. అందుకే 12 నాడు ధ్రువ చరిత్ర వింటే మన అజ్ఞానం అంతా దగ్ధం అయిపోతుంది అంటారు. ఈ శంఖం తలకి తగిలింది అంతే. ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామి నీవెవరో నాకు తెలుసు. ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి యందు లేవు. ఇవన్నీ మాయ, కేవలం త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. ఆది యందు ఉన్నటువంటి వాడివి, అంతమునందు ఉన్నటువంటి వాడివి, మధ్యలో ఉన్న స్థితికారుడవు, పురాణ పురుషుడవు నీవు ఒక్కడివే. సముద్రము వంటి నీ నాభికమలంలో నుండి ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మగారు నీవు ఇచ్చిన వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టినంతటినీ రచన చేశాడు. పామరుడు ఇంద్రియముల వలన సుఖమును శాశ్వతం అనుకున్నాడు. నిన్ను విస్మరించి ఇంద్రియభోగములందు లంపటుడై పునర్జనములు ఎత్తుతూ, కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ సంసార పరిభ్రమణం చేస్తూనే ఉన్నాడు. ఈశ్వర నీ అనుగ్రహం ఎంతటిది అని నేను చెప్పగలను? కేవలం నిన్ను చూడాలని ఆర్తి చేత ఏమీ చేతగాని నేను నీ నామంను ఉచ్చరిస్తూ ఇక్కడ కూర్చుండిపోయినంత మాత్రం చేత దయాళువువై నాకు దర్శనం ఇచ్చావు. స్వామి నీవు కనబడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా అని ఆయన అన్నాడు. సర్వకాలములందు నీ కథలే తలుచుకుంటూ, నిన్నే చూస్తూ, నీ గురించే మాట్లాడుతూ, ఎప్పుడూ భగవత్కథలు చెప్పుకుంటూ, మనస్సు పొంగిపోతూ, ఎప్పుడూ ఈశ్వరుని గురించే తలుచుకుంటూ ఆనందపడిపోయే భక్తులతోటి నాకు సాంగత్యమును ఇవ్వవలసింది. వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని విని నా మనస్సు కూడా నీ పాదార విందంలో మీకు శాశ్వత స్థానమును పొందుతుంది అని ప్రార్థించాడు. ఈ ప్రార్థన ప్రతి ఒక్క మనిషి కనుక చేయగలిగితే ఇక ఈ భూలోకంలో ఎటువంటి పుణ్యరాశులు కలిగిన మనుషులు ఉంటారో గమనించండి. ఈ శంఖం తగలగానే ధ్రువునకు ఎన్ని మాటలు వచ్చేసాయో చూడండి. సంసారంలో లేరా అంటే సంసారంలో ఉంటారు, సంసారాన్ని వదిలేశారా అంటే వదిలేసినట్టు కనపడదు. సంసారంలో ఉంటారు, భార్య గుర్తు ఉండదు, పిల్లలు గుర్తు ఉండరు, ఎప్పుడూ మనసంతా ఈశ్వరుడి మీద రమిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడూ రమించిపోతూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయంను పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అడిగితే స్వామి చూసి అన్నారు, నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. మహావైరాగ్యం ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి స్తోత్రం చేయరు. నీ స్తోత్రం నన్ను చాలా ఆనందపరిచింది. కానీ ఇప్పుడు నీకు ఏం కావాలి అని నేను అడగాలి.
అప్పుడు నువ్వు నీకు కావలసింది ప్రసాదించమని నన్ను అడగాలి. దీనిని స్వామి దర్శనం ఇవ్వడం, భక్తుడు వరం అడగడం, స్వామి వరమును ఇవ్వడం అంటారు. నీకు నారదుడు చెప్పాడు కదా నేను ఏదైనా ఇవ్వగలను అని. మీ అమ్మగారు కూడా చెప్పారు కదా, అందుకే కదా నువ్వు తపస్సు చేశావు. నీవు బయలుదేరేటప్పుడు నీకు ఒక పెద్ద పదవి కావాలని బయలుదేరావు. పెద్ద పదవి అంటే ఏమి చెప్పాలో నీకు చేత కాదు. పెద్ద పదవి అన్నది ఏమిటో నాకు ఒక్కడికే తెలుసు, కానీ ఆ పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకే ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్త ఋషులు, కాలము, నక్షత్రమండలము, ఋతువులు, సూర్య చంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండంలో ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నం తిరుగునట్టు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువమండలమై వినివీధిన వెలుగుతూ ఉంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిష్ చక్రములు తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అసలు ధ్రువుడికి అలాంటి పదవి ఉంటుందని తెలియదు. పొంగిపోయాడు. ఇది స్వామి అనుగ్రహం అంటే. అందుకే శంకరాచార్యుల వారు అంటారు, ఈశ్వరునిని నువ్వు అడగవద్దు, నీకు ఏమి ఇవ్వచ్చు అని అడుగుతావు. నువ్వు ఏమీ అడగకు, నీకు నోటితో తెలియదు. స్వామి నన్ను రక్షించు అను. నీకు ఏమిచ్చి కాపాడుకోవాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు అంటారు. అసలు మనం కూడా ఏ కోరిక కూడా స్వామి దగ్గర కోరుకోకూడదుట. స్వామి రక్షించు కాపాడు. గుడికి వెళ్ళామనుకోండి, స్వామి రక్షించు కాపాడు. అసలు పిల్ల పెళ్ళి జరగాలని కానీ, కొడుకుకు ఉద్యోగం రావాలని కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వమని కానీ ఏమీ అడగకూడదట నిజానికి అసలు. కానీ మనకి ఉన్న సమస్యలు ఎక్కువైపోయి ఏదో ఒక సమస్య అయినా తీరుస్తాడని అన్ని సమస్యలు చెప్పేసుకుంటాం. కానీ మహానుభావ తండ్రి రక్షించు కాపాడు అంటే చాలుట. ఆయన ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుతాడు, ఏ విధంగా రక్షించాలో ఆ విధంగా రక్షిస్తాడట. ఇక పిమ్మట స్వామి అన్నారు, నీకు ఇంత గొప్ప పదవిని ఇచ్చాను, కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు, నీ పిన్ని మరణిస్తుంది, నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. జరిగిన తర్వాత తదనంతర కాలం ముందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలములకు తీసుకువెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు ధ్రువుడు, అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. ఇది విచిత్రం. ఈ విషయాన్ని అంతటినీ మైత్రేయుడు విదురునితో చెబుతున్నాడు. మనసులో తృప్తి లేకుండా తల వంచుకుని ఏదో ఓడిపోయిన వాడిలా నడుస్తూ వెడుతున్నాడు అన్నాడు. ఈ మాట విని విదురుడు తెల్లబోయాడు. అదేమిటయ్యా, అది నేను ఎప్పుడూ కని విని ఎరుగునటువంటి పదవి. ధ్రువుడు అంత గొప్ప పదవిని వచ్చిందని సంతోషపడడం మానేసి తల వంచుకుని ఏడుస్తూ వెళ్ళడం ఏమిటి అని అడిగాడు. అప్పుడు మైత్రేయుడు అన్నాడు, ఆ పిల్లవాడు అనుకున్నాడు, స్వామివారి చేతి శంఖం తలకు తగిలింది కదా, నేను తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వలన నాన్నగారు తొడ మీద నన్ను కూర్చోపెట్టుకోలేదు అనే కారణంతో నేను బయలుదేరుతున్నప్పుడు నాకు ఒక పెద్ద పదవి కావాలని బయలుదేరాను. సనకసనందనాది మహర్షులు ఎన్ని కోట్ల సంవత్సరముల నుండియో తపస్సు చేసి జ్ఞానము అంటే ఏమిటో తెలుసుకుందామని ఏ స్వామిని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాడు నాకు దర్శనం ఇచ్చాడు. అప్పుడు నేను స్వామిని మోక్షం ఇవ్వవలసిందని అడిగి ఉండవలసింది. నేనేమో ఏమీ మాట్లాడలేదు, అనవసరంగా పెద్ద పదవి అని అన్నాను. ఇప్పుడు కొన్నాళ్ళు నేను ఆ ధ్రువమండలంలో ధ్రువుడిగా ఉండాలి, హాయిగా మోక్షం పొందితే ఎంత బాగుండేది అనుకున్నాడు. అందుకని అతడు తృప్తి పొందలేదు. దీనిని బట్టి స్వామి శంఖము ఎవరికి తగిలిందో వాడి ముక్తి పురుషుడు అవుతాడు అని అర్థం అవుతుంది. వానికి ముక్తి ఎందే కోరిక ఉంటుంది, కానీ బయలుదేరినప్పుడు ఏ కోరికను కోరాడో అది అనుగ్రహించకుండా స్వామి ఉండరు. అందుకని అటువంటి కోరికను అనుగ్రహించడానికి స్వామి సిద్ధపడ్డారు. ధ్రువుని మనస్సు 5 ఏళ్లలో ఎంత పరిణితి చెందిపోయిందో చూడండి, ఎంత స్థితికి వెళ్ళాడో చూడండి. దీనిని చూసి నారదుడు ఎంతో సంతోషించాడు. నారదుడు లాంటి మహానుభావుడు మరొకడు ఉండడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. వెడితే ఉత్తానపాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. పక్కన సురుచి లేదు. ఉత్తానపాదుడిని నారదుడు, అంత బాధగా ఉన్నావేమిటి అని అడిగాడు. నారదుడికి అన్నీ తెలుసు. అప్పుడు ఉత్తానపాదుడు అన్నాడు, ఏమి చెప్పుకోను మహాపురుష, నాకు 2 భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసి భయం చేత వాడిని తా తొడ మీద కూర్చోబెట్టుకోలేదు. సురుచి వాడిని నారాయణుని గురించి తపస్సు చేయమంది. వాడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోయాడు. వాడు 5 ఏళ్ల పిల్లవాడు. వాడికి తపస్సు ఏమిటి? కన్నతండ్రి అయి ఉండి పిల్లవాని పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించానే అని నా మనసు గాయాన్ని పొందింది అన్నాడు.
అంతేగాని సురుచిని వదిలేశాను, ఆమె మాట వినడం లేదు అని మాత్రం అనలేదు. ఇది విచిత్రం. అప్పుడు నారదుడు అన్నాడు, నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు, కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుని కేవలం క్రీకంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షించబడుతున్నాయో, దేవతలందరూ రక్షించబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవడు హేళగా ఈ బ్రహ్మాండమును సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహం పొంది నీ కొడుకు వరములు పొందాడు అని చెప్పాడు. ఆ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. చక్కగా అక్షతలు చల్లుతున్నారు. కన్యకామణులు వెళ్ళారు. వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు వెళ్ళారు. ఏనుగులు వెళ్ళాయి. గుర్రములు, ఇలా అన్నిటితో ఆ పిల్లవాడికి ఎదురు వెళ్ళారు. తన కొడుకు వరములు పొంది వచ్చాడు అని కాదు. ఉత్తానపాదుడి సంతోషం ఏంటంటే తన కొడుకు అడవికి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని ఉత్తానపాదుడి సంతోషం. తండ్రి ప్రేమ అంటే అలా ఉంటుంది. ఉత్తానపాదుడు కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకుని వాని బుగ్గలు నిమిరి వాని తలను ఉంచి వాని మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకుని వాని గడ్డము నిమిరి వెర్రి ఆనందంతో నోటి మాట రాక ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతుంటే ఆయన కన్నుల వెంట కారిపోతున్న బాష్పధారాల చేత కొడుకు తల తడిసిపోయింది. తండ్రి అలా కౌగిలించుకుంటే ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి చిరాయుర్దాయం కలుగుతుంది, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించేసి బాలుని ఎత్తి కౌగిలించుకున్నాడు. ఇది మర్యాద. అంతేగాని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈయన నిన్నాళ్ళ నుండి ఎలా భరిస్తున్నావమ్మా అని వెర్రిచోకులు వేసి తండ్రి వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. అయితే చాలా సినిమాలోనూ సీరియల్స్లోనూ చూపించేది ఏంటంటే తండ్రిని పేరు పెట్టి పిలవడం, తల్లి దగ్గరికి వెళ్ళి ఈయన ఎలా భరిస్తున్నావమ్మా, ఈయనతోటి ఎలా కాపురం చేస్తున్నావు, మీ ఆయన ఇలా అంటాడేమిటి అని ఒక వయసు వచ్చిన కొడుకు అనడం, దానికి అందరూ నవ్వుకోవడం, ఇటువంటివి చూపిస్తే అదే గొప్ప అనుకుని చాలామంది దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. తండ్రికి ఇవ్వాల్సిన మర్యాద, తల్లికి ఇవ్వాల్సిన మర్యాద భగవంతుడి కంటే ఎక్కువగా ఇవ్వాలి. అది అసలు నేర్చుకోవాల్సింది. ఈ విధంగా కొడుకును చూసి మిక్కిలి సంతోషపడిపోయి, అనగా నీ వల్ల నేను ఎంతో వైభవమును పొందాను అని సంతోషపడి లోపలికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ వ్యాసుల వారు సంక్షిప్తం చేశారు. రాజ్యంలోని ప్రజలందరూ ఈ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు వారిద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ఏనుగు మీద తమ్ముడిని కూడా కూర్చోబెట్టుకోవాలని ఉత్తముడిని కూర్చోబెట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు. ఉత్తముడు సంతోషించాడు. ఈయనకు పట్టాభిషేకం చేయమని ప్రజలందరూ అడిగారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది. అయితే ఈ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. అది ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ విషయాలన్నీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.